చంద్రబాబు నాయుడు వెయ్యి కాళ్ళ మండపాన్ని పడేసిన దగ్గర నుంచి, దాని తర్వాత పింక్ డైమండ్ పగలగొట్టిన దగ్గర నుంచి ఈరోజు తిరుమల లడ్డు కల్తీ వివాదం రాజకీయాలు వాడుకుంటున్న ఈ రోజు వరకు నారా చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏం చేశాడు? వైఎస్ రాజశేఖర గారు 746 అనే జీవో తీసుకొచ్చి తిరుమల కొండ కింద వేద పాఠశాల నిర్వహించారు. అలాగే వేదాలకు సంబంధించిన ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర గారు. ఈ చంద్రబాబు నాయుడు ఏం చేశాడో చెప్పాలి. ఇకపోతే పవన్ కళ్యాణ్, ఈ పవన్ కళ్యాణ్ కొడిదల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చెప్పుకుంటున్న ఈ పవన్ కళ్యాణ్ నువ్వు వైఎస్ రాజశేఖర గారు గురించి చెప్పేదాన్ని తోడువా నువ్వు? ఈయన సనాతన స్వయం ప్రకటిత సనాతని, ఈయనకైనా సనాతని ప్రకటించుకున్న ఈ పవన్ కళ్యాణ్ నిజంగా నీ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు? నిజంగా నువ్వు సనాతని అయితే అంటే ఇది చెప్తే వ్యక్తిగత విషయాలు నేను తీసి అవది ఇది అంటున్నావు. మరి నీ వ్యక్తిగత విషయాలు తెలియనప్పుడు, నువ్వు వ్యక్తిగతంగా సరిగ్గా లేనప్పుడు, నువ్వు రాజకీయంగా నువ్వేం సరిగ్గా ఉన్నట్టు ఏమున్నట్టు? కాబట్టి ఏదైనా విషయం ఉంటే డైరెక్ట్గా ఒక వ్యక్తిని ఎదుర్కోవాలంటే ఆ వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోవాలి, లేదా మీరు చేసే మంచి పనుల ద్వారా ఎదుర్కోవాలి. అంతేగాని ఈ రకంగా మీరు మీ రాజకీయాల కోసం హిందూ యొక్క ప్రతిష్టను, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టని వాడుకుంటున్నారు. నిజంగా రానున్న రోజుల్లో మీరైతే దారుణంగా ప్రజల కోపాలకి మీరు గురికాక తప్పదని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తారు.